ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మహేశ్వరం ఎమ్మెల్యేగా టీకేఆర్ పనిచేసిన సమయంలో జరిగిన అంశాలపై సిట్ అధికారులు విచారించనున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మహేశ్వరం ఎమ్మెల్యేగా కేటీఆర్ పనిచేసిన సమయంలో జరిగిన అంశాలపై సిట్ అధికారులు విచారించనున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రైమ్ బ్యూరో లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, రైట్, థ్యాంక్ యూ లావణ్య. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అనేది వేగవంతమైనట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే అయిన తీగల కృష్ణారెడ్డిని కూడా ఈరోజు సిట్ ఎదుర్కొటకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనైతే తీగల కృష్ణారెడ్డి ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకోనున్నారు. ఆయన గతంలో కూడా పార్టీలు మార్చిన వ్యవహారం కావచ్చు, అంతేకాకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కి ఎందుకు వెళ్లారు, 1980 సంవత్సరం నుండి దాదాపుగా 2014 సంవత్సరం వరకుగా దాదాపు 34 సంవత్సరాలు ఆయన టీడీపీ పార్టీలో పనిచేశారు. హైదరాబాద్ మేయర్ గా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అనంతరం 2014 నుండి 2024 వరకు కూడా ఆయన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినట్లుగా, ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఆయనను గుర్తించకపోవడం, అంతేకాకుండా మహేశ్వరం యొక్క టికెట్ ఏదైతే ఉందో అది ఆయనకు ఇవ్వకపోవడం, ఆ సమయంలో అసంతృప్తికి గురై ఆయన ఈ యొక్క పార్టీకి రాజీనామా చేసి 2024 ఫిబ్రవరిలోనైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఈ నేపథ్యంలో అసలు పార్టీకి ఆయనకు మధ్య జరిగిన వ్యవహారాలు కావచ్చు, అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారము, గతంలో ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా కొంతవరకు ఒక డేటా అనేది సిట్ అధికారుల వద్ద ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఆ పూర్తి డేటానైతే తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి వరుసగా ఈ యొక్క ఏదైతే విచారణలు అనేవి ఉన్నాయో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే మాజీ మేయర్ అయిన ఈ యొక్క పారిజాతంని వీళ్ళు విచారించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు తీగల కృష్ణారెడ్డి, అంతేకాకుండా ఇటు బీజేపీ నాయకుడైన వాళ్ళని కూడా పిలుస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. లంకాల దీపక్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా లంకాల దీపక్
ప్రభాకర్ రెడ్డి కూడా త్వరలోనే సిట్ ఎదుటకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగానైతే సమాచారం. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే ఇటు ఎవరైతే బాధితులు ఉన్నారో వారి వద్ద నుండి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనే ఒక లిస్టును అయితే ఇప్పటికే సిట్టు సేకరించడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం అయితే ప్రతి ఒక్కరిని పిలిచి ఫోన్ ట్యాప్ అయిన సమయంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, రాజకీయంగా వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, అంతేకాకుండా ఎలాంటి సమాచారం వారి వద్ద ఉన్నది అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఈ సిట్ విచారణకు సంబంధించి అయితే త్వరలోనే ఈ కేసును ముగించే ప్రయత్నం అయితే చేస్తుంది. దాదాపుగా 2 సంవత్సరాల నుండి కూడా కొనసాగుతున్న ఈ కేసు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు సిట్టు చాలా గట్టిగా చెప్తుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ వాళ్ళు కూడా గట్టిగా వాదిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఆధారాలతో మేమైతే ప్రూఫ్ చేస్తామంటూ సిట్టు ప్రతి ఒక్కరిని విచారించడం కావచ్చు, విచారించిన వారి దగ్గర నుండి సేకరించిన సమాచారాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో కూడబెట్టడం, అంతేకాకుండా దాని నుండి వచ్చిన కీలక అంశాలపైననైతే వాళ్ళు ఫోకస్ చేసినట్టుగా ఆ ఫోకస్ చేసిన అంశాల ద్వారానే ఇప్పుడు ఎవరెవరైతే ఈ యొక్క పార్టీ నుండి వెళ్ళిపోయారో, ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయో వారి వద్ద నుండి కొంతవరకు విచారణ కొనసాగించడం, మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం అయితే సిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది నాయకులకు ఈ యొక్క సిట్ నోటీసులు వెళ్లే అవకాశాలు ముమ్మరంగా ఉన్నట్లుగానైతే సమాచారం. రైట్, థ్యాంక్ యూ లిఖిత.